2026 10వ తరగతి స్కూల్ ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ఏదో ఒకటి వాళ్ళకి బహుమతి ఇవ్వాలి, వారిని ప్రోత్సహించాలని ఒక ఆలోచనతో భగత్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. దగ్గర కావలి నియోజకవర్గంలో ప్రతి స్కూల్కి వెళ్తున్నాము. అక్కడ స్కూల్ ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థులకు కానీ విద్యార్థినికి కానీ మనం సైకిల్ బహుమతి ఇస్తూ ఉన్నాం. ఈరోజు నాగులవరం గ్రామంలో జెడ్పీ హై స్కూల్లో అలాగే స్కూల్ స్టాఫ్ కానీ అలాగే స్కూల్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మేము ఈరోజు స్కూల్ ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థినికి సైకిల్ బహుమతి ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి విద్యార్థి కూడా విద్యలో క్రీడల్లో రాణించాలని మొదటి నుంచి కూడా కావలి నియోజకవర్గంలో గత 15 సంవత్సరాల నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకు వస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా విద్యార్థుల్ని అలాగే క్రీడాకారులను ప్రోత్సహించడానికి మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని, అలాగే ఈరోజు మనం రాష్ట్రం మొత్తం తీసుకున్నా కూడా ప్రభుత్వ పాఠశాలలు కూడా నెంబర్ 1గా ఈరోజు మార్కులు సాధించారు. నిజంగా వండర్ఫుల్ ఈ సంవత్సరం. అయితే రాబోయే సంవత్సరం కూడా మంచి మార్కులతోటి విద్యార్థులందరూ కూడా 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా మంచి మార్కులతోటి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఎంతో పోటీతత్వంగా ఒక స్కూల్లో వేరే స్కూల్కి పోటీగా, ప్రైవేట్ స్కూల్కి పోటీగా కూడా టీచింగ్ విషయంలో చాలా క్లియర్గా వాళ్ళు కూడా విద్యను అందిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రోత్సాహమే విద్యార్థులందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా నేను అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని అందరూ కూడా అలాగే ఉపాధ్యాయులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. నెల్లూరు జిల్లాలోని గోగుల మండలం జెడ్పీహెచ్ఎస్ నాగులవరం పాఠశాలకు సంబంధించి హై స్కూల్ 2026 సంవత్సరంలో దమ్ము లక్ష్మి మొదటి బహుమతి అంటే మొదటి ర్యాంక్ సంపాదించింది. 521 మార్కులు సంపాదించింది. వారికి మనకి కావలి డివిజన్ భగత్ సింగ్ ఫౌండేషన్ తరఫున, జనసేన పార్టీ తరఫున మన ఫస్ట్ వచ్చిన మన స్కూల్ పాపకి దమ్ము లక్ష్మికి సైకిల్ అందజేయడం జరుగుతుంది. వారికి మా పాఠశాల తరఫున, మా గ్రామం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రోత్సాహం ఉంటే ప్రతి హై స్కూల్లో కూడా రాబో తరంలో మన తెలంగాణ ఏ విధంగా అయితే గవర్నమెంట్ పాఠశాల అభివృద్ధి చెందుతున్నాయో మన ఆంధ్రప్రదేశ్లో కూడా గవర్నమెంట్ పాఠశాల అభివృద్ధి చెంది ముందడుగు వేస్తాయని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్.